నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. రత్న గారు పెట్టారండి. రత్న తేజస్విని గారు. సార్ గీ వల్ల కూడా ఈ బంప్స్ అండ్ పింపుల్స్ వస్తాయా? యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవి ఏవి కూడా నేను అసలు తినను. కానీ డైలీ నేను మిల్క్, అలానే కర్డ్, అలానే గీ అనేవి మాత్రం కన్జ్యూమ్ చేస్తాను. ఇవి హెల్తీ ఫుడ్డే కదా సార్. మరి ఎందుకు నాకు ఇలా బంప్స్, పింపుల్స్, యాక్నీ లాంటివి వస్తున్నాయి సార్? ఈ ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారండి. చాలా మందికి హెల్తీగా డైట్ తీసుకుంటున్నా కానీ మళ్ళీ మళ్ళీ మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటివి అసలు కారణాలు ఉంటాయి, అది దేనికి వస్తాయి, దేనికి తగ్గుతాయి, ఏ విధంగా జాగ్రత్తలు పడాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. హార్మోన్స్ వల్ల అనంటే నెలసరి అంతా నార్మల్ గానే ఉంటాయి కదా, అలానే హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అనేటివి లేవు కదా, అలాంటప్పుడు నాకు ఎందుకు వస్తాయి మొటిమలు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికి వివరించడానికనే ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమలు అనేటివి రికరింగ్ ప్రాబ్లం అండి. చాలా మంది ఏమంటారనంటే మొటిమలు వయసుతో వస్తాయి, వయసు అయిపోగానే పోతాయి, అనవసరంగా దానికి ఏమి ట్రీట్మెంట్స్ అవసరం లేదు అనేది అంటూ ఉంటారు. ఇది పాతకాలపు మాట. మొటిమలు అనేటివి వచ్చినప్పుడు నల్ల మచ్చలుగా వదిలేస్తాయి. నల్ల మచ్చలు అనేటివి 4-6 నెలలు టైం పడుతుందండి. కానీ మొటిమలు వచ్చినప్పుడు గుంతల్లాగా ఫామ్ అవుతాయి చూడండి, అవి శాశ్వతంగా మారిపోతాయి అన్నమాట. వాటిని యాక్నే స్కార్స్ అని అంటారు. పింపుల్స్ అనేటివి వచ్చినప్పుడు అది పింపుల్ మార్క్స్ గా కానీ స్కార్స్ గా కానీ ఫామ్ కావచ్చు. మార్క్స్ అయ్యాయి అనుకోండి, అది టెంపరీగా ఉంటాయి కాబట్టి పోతాయి. కానీ పింపుల్స్ అనేటివి 2 వారాల్లోనే తగ్గిపోతూ ఉంటాయి. సో పింపుల్స్ 2 వారాల్లో వచ్చి తగ్గిపోతూ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకనంటే అవి మరకలు వదిలేస్తాయి. మళ్ళీ కొత్త మొటిమలు వస్తాయి, మళ్ళీ మరకలు అయిపోతూ ఉంటాయి, మళ్ళీ మచ్చలు అయిపోతూ ఉంటాయి, అలానే దాంతో పాటు గుంతలు కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా అయిపోతూ ఉంటుంది చాలా మందికి. అప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ చర్మంలో యూనిఫామ్ టోన్ ఉందనుకోండి, పింపుల్స్ ఉన్నాయనుకోండి, ఎర్ర ఎర్ర చుక్కలతోటి అంత విహీనంగా మారిపోతూ ఉంటుంది అనమాట. అసలు ఈ మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు అనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి వస్తాయా, లేకపోతే మేకప్స్ పెట్టడం వల్ల వస్తాయా, లేకపోతే ఇంప్రాపర్ అన్హెల్తీ డైట్స్ వల్ల వస్తాయా, అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా అనే దానికి వివరిస్తాను. మొటిమలు అనేటివి కారణం ఏంటి అని అంటే ఫస్ట్ ఆయిల్ ల్యాండ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయండి. మన చర్మంలో మొత్తం ముఖమంతా కూడా మనకి 1,00,000 పైగా జుట్టు ఉంటుందన్నమాట, వెంట్రుకలు ఉంటాయన్నమాట. ఈ వెంట్రుకలు అనేటివి మనకి మొత్తం ఫేస్ పైన ఉంటుందండి. ఆడవాళ్ళకి వెంట్రుకలు అనేది మగవాళ్ళకి గడ్డం లాగా పెరగదు. మగవాళ్ళకి గడ్డం పెరుగుతుంది, కానీ మిగతా ఏరియాలలో కూడా మీకు జుట్టు అనేది పూర్తిగా పెరగదనమాట. మనము మనుషులము హోమోసాపియన్స్ అని అంటాం. అంటే కోతుల నుంచి మనం ఎవాల్వ్ అయినాం. కోతులకి మీరు చూస్తే ప్రతి చోట జుట్టు ఉంటుందన్నమాట. సో ఆ జుట్టు అనేది మనం ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఈ జుట్టు అంతా కూడా పోయి కేవలం మనకి చిన్నగా జుట్టు మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. సో ఆడవాళ్ళకి ఈ ప్రదేశంలో జుట్టు రాదు, కానీ ఎప్పుడు కూడా అక్కడ జుట్టు అనేది వెల్లెస్ హెయిర్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఈ వెల్లెస్ హెయిర్ రూపంలో ఉన్న దగ్గర కూడా ఆ జుట్టు దగ్గర పక్కన మనకి ఆయిల్ గ్రంథులు ఉంటాయి. వాటినే మనం సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబం అనే పదార్థం ప్రొడక్షన్ అవుతుంది. ఈ సీబం అనే పదార్థం మన చర్మం పైన వచ్చినప్పుడు తేమని మనకి ప్రొటెక్షన్ గా చేస్తుంది అనమాట. ఆ సీబం మనకి చర్మం పైన ఉన్నప్పుడు అక్కడ తేమని తీసుకొస్తూ ఉంటుంది. ఆ సీబం గనక విపరీతంగా ఎక్కువగా పెరిగితే ఏమవుతుందంటే చర్మం పైన ఆయిలీనెస్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో ఈ సీబం అనేది జుట్టు పక్క నుండి ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఒకవేళ హార్మోన్ ససెప్టబుల్ గా ఉన్నప్పుడు, అంటే హార్మోన్స్ కి బాగా ఇంపాక్ట్ అయినప్పుడు ఏమవుతాయనంటే సెబేషియస్ గ్లాండ్స్ సైజ్ పెరుగుతాయండి. వాటినే మనం సెబేషియస్ హైపర్ప్లేసియా అని అంటాం. ఆ సెబేషియస్ హైపర్ప్లేసియా అయినప్పుడు ఏమవుతుంది, అది నెమ్మదిగా నెమ్మదిగా అది ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సెబేషియస్ గ్లాండ్ పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది సేమ్ జుట్టు దగ్గర నుంచే రావాలండి, సేమ్ అపర్చర్ నుంచి, అదే సైజ్ నుంచి. సో ఎక్కువ ఆయిల్ వస్తున్నప్పుడు అక్కడ చర్మ కణాలు ఒకవేళ డస్ట్ తోటి అక్కడ ఇరుక్కుపోయింది అనుకోండి, అక్కడ ఆయిల్ అనేది అక్కడ ఇరుక్కుపోతుంది. అక్కడ మనకి చిన్నగా పిన్ హెడ్ సైజ్డ్, అంటే మనకి సూదికి పక్కన ఉంటుంది, పైన ఉంటుంది చూడండి, ఆ హెడ్ సైజ్ ఉన్న అక్కడ మనకి ఒక చిన్న గుల్లల్లాగా వస్తాయి.
దాన్నే కొమిడోన్స్ అని అంటారు. చాలా మంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటారు చూడండి. వైట్ హెడ్ అని అంటే మనకి తెల్లగా కొమిడోన్ ఫామ్ అయి ఉంటుంది, దాన్ని వైట్ హెడ్ అని అంటారు. బ్లాక్ హెడ్ అని అంటే అది కొద్దిగా ఓపెన్ అయ్యి అక్కడ అంతా దుమ్ము పేరుకుపోయి అక్కడ మనకి బ్లాక్ హెడ్ గా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ వైట్ హెడ్, బ్లాక్ హెడ్ లోకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది లోపలికి వచ్చేస్తాయి. దాన్నే ప్రొపినోబాక్టర్ మ్యాక్నెస్ అని అంటారు. ఈ ప్రొపినోబాక్టర్ మ్యాక్నెస్ అనేది వచ్చేసి అక్కడ అంతా చీములాగా మార్చేసి అక్కడ మనకి పాపులర్ నాడ్యులర్ యాక్నీగా తయారు చేస్తుందండి. ఈ పాపులర్ నాడ్యులర్ యాక్నీ లాగా మారిన దగ్గర ఇంకా చీమ్ గనక కలెక్ట్ అవుతే అది ఒక సిస్ట్ లాగా మారిపోయి నాడ్యులో సిస్టిక్ యాక్నీ లాగా మారిపోతూ ఉంటుంది. ఇది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యాక్నీ. ఈ మొటిమలు అనేటివి ఏవైతే ఫామ్ అవుతాయో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఈ హార్మోన్ ఇంపాక్ట్ అనేది ఆయిల్ గ్లాండ్స్ పైన విపరీతంగా ఉంటుందండి. అలానే కొంతమంది అని అంటారు, సార్ నాకు మొటిమలు అన్ని ఇక్కడి వరకే వస్తున్నాయి, అన్ని ఒకటి తగ్గుతుంది, దాని పక్కనే ఇంకొకటి మళ్ళీ వచ్చేస్తుంది, దాని మీదనే ఇంకొకటి వచ్చేస్తుంది అని అంటారు. ఎన్నో ఆయిల్ గ్రంథులు మనకి ఉంటాయండి, లక్షలాది ఉంటాయి అనమాట. అక్కడ ఒక చోట మనకి హార్మోన్ ససెప్టబుల్ అయినప్పుడు ఒకసారి ఇంకోసారి పక్క పక్కనే మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సో మొటిమలు అనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి వస్తాయి. మరి డైట్ తీసుకుంటే ఎలా, హెల్తీ ఫుడ్ లో కూడా మనకు వస్తుందా, డైరీ మిల్క్ తీసుకుంటే, కర్డ్ తీసుకుంటే, గీ తీసుకుంటే వస్తుందా అనే ప్రశ్న వస్తుంది. మిల్క్ కానీ, కర్డ్ కానీ, గీ కానీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే బఫలో నుంచి కానీ, కౌ నుంచి కానీ, మనకి ఆవు నుంచి కానీ, గేదె నుంచి కానీ తీస్తున్నప్పుడు అక్కడ ఆక్సిటోసిన్ హార్మోన్స్ అనేది వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారనమాట. వాటికి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిటోసిన్ హార్మోన్స్ తోటి పాలు అనేటివి ఎక్కువగా వస్తాయి అనమాట. ఆ ఎక్కువ మోతాదుగా వస్తున్న పాలతోటి దాంట్లో కూడా ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది వస్తూ ఉంటుంది. దానితోటి కూడా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు దానితోటి కూడా మనకి ఇబ్బంది అవ్వచ్చండి. సో సోర్స్ ఆఫ్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు గీ తింటున్నా కానీ మీకు అది వస్తుంది అని అంటే గీ అనేది హెల్తీగా అంటాం కానీ ఒకంత వరకు గీ హెల్తీగా ఉంటుంది. మొటిమలు వస్తున్నప్పుడు గీ అనేటివి కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఆపవచ్చండి. సో గీ అనేది మీరు ఆపాలమ్మా రత్న తేజస్విని గారు, మీకు అది గీ అనేది మీరు ఆపాల్సి ఉంటుంది. కానీ ఆపినాక కూడా మీకు మొటిమలు వస్తున్నాయి అని అంటే అవి హార్మోనల్ విధంగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. దానికి ఎవాల్యుయేషన్ అనేది మనం చేసుకోవాలి. సో హార్మోనల్ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి టాబ్లెట్స్ తీసుకుంటాం, వైటమిన్ ఈ ఐసోమర్స్ ఉంటాయండి, అలానే టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి, అలానే మనకి మంచి కార్బన్ లేజర్ పీల్స్ అనేటివి ఉంటాయి, పీల్స్ అనేటివి కూడా ఉంటాయి. మొటిమలు అనేది వచ్చినప్పుడు లేజర్స్, పీల్స్ అనేటివి కాంబినేషన్లో చేస్తే చర్మం పైన మనకున్న మొటిమలు అనేటివి కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అలా తగ్గటంతో ఏమవుతుందనంటే మనకు అక్కడ ఉన్న నలుపు కూడా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అలానే ఆయిల్ ల్యాండ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి కూడా మనకి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్న మనకి ప్రాబ్లమ్స్ కి మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చు. కార్బన్ లేజర్ పీల్ అనేది చాలా సేఫ్ గా ఉంటుందండి. యాక్నే పీల్ అనేది కూడా చాలా సేఫ్ గా ఉంటుంది. కార్బన్ అనేది ఒకటి సబ్స్టెన్స్ ఫేస్ పైన అప్లై చేసి లేజర్ తో పీల్ ఆఫ్ చేస్తారు. పీల్ చేసినాక మన చర్మం ఏమైనా పీల్ అయిపోతుందని అంటే ఏమీ కాదండి. అక్కడ ఉన్న ఆయిల్ గ్రంథుల్ని మంచి రెగ్యులేట్ చేసి ఆయిల్ ని బాగా ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేదాన్ని తగ్గించి నార్మలైజ్ చేస్తుంది అనమాట. ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీనే కాకుండా మొటిమల్ని తగ్గిస్తుంది, ఎర్రగా ఉన్న మొటిమల్ని తగ్గిస్తుంది, అలాగే నల్లగా ఉన్న దానికి కూడా మచ్చల్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ కూడా మారి స్మూత్ గా మారి యూనిఫామ్ టోన్ లాగా కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో మొటిమల గుంతలకి అది ఎటువంటి ట్రీట్మెంట్స్ అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మొటిమల మచ్చలు అనే దాని గురించి అని నేను మీకు చెప్పాను. నెలకు ఒకసారి లేజర్, అలానే మొటిమలకి పీల్ కూడా 15 రోజులకు ఒకసారి చేసుకోవటం, అలానే ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి. వాటిని అన్నిటి కూడా మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటుందండి. సో ఇదండి విషయం. మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి, డైట్ అనేది హెల్తీగా ఉన్నప్పుడు కూడా హార్మోన్స్ తో రిలేటెడ్గా ఉంటుంది అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటివైనా సందేహాలు ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ షేర్ చేయండి. మొటిమలు ఉన్న వాళ్ళకి, మొటిమల మచ్చలు ఉన్న వాళ్ళకి, బాధపడుతూ అసలుకి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచిగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి తెలియచేయండి వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.